ప్రభుత్వం మహిళల రక్షణకి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు సరికదా, తిరిగి ఒక మహిళని టార్గెట్ చేసి నీచమైన రాజకీయాలు, ఒక దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అసలు మా భారతమ్మ అంట ఆవిడికి సంబంధం లేని విషయంలో క్షమాపణ చెప్పాలట, కేసు పెట్టాలట. మా భారతమ్మ కాలి గోటికి కూడా సరిపోని వాళ్ళు ఆమె గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి అసలు అర్హత ఉందా? మీ అందరికి ఒకటే నేను సవాల్ చేస్తున్నాను. మా భారతమ్మ ఎక్కడైనా ఒక రాజకీయ విమర్శ, ఎవరినైనా తిట్టడం కానీ, ఎవరి గురించైనా తక్కువ చేసి మాట్లాడడం కానీ, చులకనగా మాట్లాడడం కానీ ఎప్పుడైనా చేశారా? ఆవిడ పనేదో ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఎప్పుడు తప్పుగా ఆవిడ మాట్లాడిన దాఖలాలు మనకి ఎక్కడా కనిపించవు. అలా అయితే టీడీపీ ఆఫీస్లోనే సాక్షాత్తు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా చెత్త లాంగ్వేజ్ ఉపయోగించి ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలు ఎన్ని చూసాం. ఆ పట్టాభి గారు ఏం మాట్లాడారు? ఎంత దారుణంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న మీద మాట్లాడడం జరిగింది. ఈ రోజు హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు ఆ రోజు ఎంత దారుణంగా జగనన్న తల్లి మీద, భార్య మీద మాట్లాడడం జరిగింది. మరి అలా అయితే వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఆ పార్టీ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద ఎన్ని కేసులు పెట్టాలి?